నెలకొక వీడియో పెడుతున్నా. ఇలా అయితే 100K కాదు కదా 80K కూడా కొట్టలేను. ఇంకేముందిలే పిసుక్కోవడమే. ఏంటిది బాల్? ఎందుకు ఇది పిసుక్కోవడానికి? హరినజిత్ మళ్ళీ కొమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి కాయలు నలిగిపోయి కాన్సెప్ట్ వచ్చిందిరా. అయితే ఎలాగో ఇయర్ లో మనం ఏమిటో స్టార్ట్ చేయలేదు కదా. అదే మన హరినజిత్ స్టార్ట్ చేసాం అనుకో, ఇయర్ మొత్తం పిసుక్కొని సావడానిక. ఇంకా పిసుకుడు కామన్ కాదు. మన రోషన్ బొద్దు స్టార్ట్ చేస్తా పోలే. స్టార్ట్ చేద్దామా సార్? ఏంట్రా అంత నార్మల్ గా ఉన్నావు? ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నా, తెలుసా నీకు? మ్యాచెస్ పెళ్లి సంబంధాలు నాకు తెలుసులే బై, దాని గురించి కాదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇట్లా మ్యాచెస్ చూస్తుంటే వీడి కాలు మీద కాలేసుకొని అంత ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంటే. ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నా, తెలుసా నీకు? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది శైలు. ఇప్పటి వరకు కొనసాగిన మన ప్రేమ కాటికి పోయినా ఇలా నిలిచిపోతుంది. మీ అమ్మాయి అడుగుతున్నట్టు నువ్వు చెప్తుందటి. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారా లవడే కేపాలు చెప్తుంటే మధ్యలో నేను బొక్కలే కొట్టేసిలేంట్రా. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది శైలు. అలా కాదురా ఎరుపు కూడా. ఇప్పటి వరకు కొనసాగిన మన ప్రేమ కాటికి పోయినా ఇలా నిలిచిపోతుంది. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను నీకు ఒకటే చెప్పగలను. చెప్పు, ఏం ప్లాన్ చేసే? ప్రేమ కొల్ల ఫ్రెండ్ 400 తెచ్చిపోతారా? 400 పరిచి లేదా మీరే ఆ గుడిలో పెళ్లి చేసుకుని రోడ్డు పడి మళ్ళీ ఆ ఫ్రెండ్ 400 బతుకుతారా? చెప్పు. నువ్వు ఉండరా పాప, అక్కడ ఆలోచించుకుని చెప్పొద్దు. అసలేమన్నాడు జాబ్ లేకుండా బ్యావర్స్ కొన్నాడు. నా జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు కూడా రాని కన్నీరు ఈ క్షణం నీ కళ్ళలో భయం చూస్తుంటే వస్తుంది. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ క్షణం నీ కళ్ళలో భయం చూస్తుంటే వస్తుంది. నాన్ సిక్ లా మాట్లాడతాడంట. అసలు ఎవరి డైలాగ్ రాసింది? ఆ వీడియో మీద ఉన్న స్టాంప్ కనిపించట్లేదా? డైరెక్టెడ్ బై ఆర్యన్ అజయ్. అంటే హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. నువ్వేమో ఇలా అంటావు, కానీ అక్కడ మా నాన్న ఎప్పుడు చూసిన నాన్న అంటావు. అరుస్తున్నాడు. చూస్తున్నా. మీ నాన్న కష్టం కలగకుండా పెంచాడేమో. నేను ఆ కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా చూసుకుంటాను. కష్టం ఏంటో తెలియకుండా చూసుకోవడం అంటే అదేగా. చూసుకుంటాడు అమ్మ. కష్టం అనే పేరు ఏంటో తెలియకుండా చూసుకుంటాడు. అంతవరకు వస్తే నేను లేనా? వీడు ఇంతలా చెప్తున్నాడంటే అర్జెంట్కి ఇంట్లో నుంచి దుబ్బేది కరెక్ట్. ఏం జరిగినా చూసుకోవడానికి మావాడు ఉన్నాడు. ఫిఫ్త్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. నా ప్రాణాన్ని వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదులుకోను. చాలేరా బాబు నువ్వు చెప్పే డైలాగ్లకి. అక్కడ ఆల్రెడీ ఆమె నీతో వచ్చడానికి రెడీగా ఉంది. 400 అవడానికి మీ ఫ్రెండ్ అజయ్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేస్తావు చూస్తా. నేను కూడా చూస్తా. అదిగో మన హోటల్ని కుదిపి కొమ్మేసి కల్లేసి మెల్లేసి పిండి రసం చేయడానికి వచ్చాడు. అన్నయ్య అంటే ఇప్పుడు వాడి చెల్లికి 400 ఇచ్చి తెచ్చిపోమంటాడా? చూస్తుంటే అలాగే ఉందిరా. అయ్యయ్యో, నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. ఏంటి నేను చేసిన తప్పు? మీరే తప్పు చేయలేదు అనుకోండి. మీరే తప్పు చేయలేదు అంటే ఆ అమ్మాయి తప్పు చేసిందా? ఆ సిరీస్ తీసి జనాల కాయలు పిండుతున్నాడు చూడు, వీడి చేశాడు. నాన్న, నీ కూతురు తనతో ఏదో తప్పు చేస్తూ అందరికి దొరకలేదు నాన్న. అయినా నేను చేసిన తప్పేంటి నాన్న? ప్రేమించడమా? నువ్వు ప్రేమించడం తప్పు కదమ్మా. ఏం పని పాట నేను ప్రేమించి వాడితో పెద్ద పొడి చేస్తాడు. మీ పేరెంట్స్ గొడవ పడుతున్నావు చూడు, అది తప్పు. ఆ తప్పు చేస్తున్న ఫ్రెండ్ ఇచ్చి 400 లేచిపోయి అడుగు తినాల్సి వచ్చింది. 400 పరిచి నీ సంతోషమే ప్రాణంగా బ్రతుకుతున్న నన్ను మోసం చేయటమే నువ్వు చేసిన తప్పే. తన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాన్న. ఆ యాదవ్ కోసం అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావు. లవర్స్ కి సపోర్ట్ చేస్తాడు అనుకుంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి? అంటే ఈ సిరీస్ లో వీడు విలనా? ఫ్లాష్ బ్యాక్. మొత్తానికి పేరెంట్స్ లోని కాయలు పగిలేక అర్థమైందన్నమాట. ఇక మాట్లాడనవసరం. రేపే నీ పెళ్లి. కాదు కూడదు అన్నావో, వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు కావాలంటేది? ఇందులో పెద్ద మైండ్ థింకింగ్ ట్విస్ట్ ఉంది. అమర ప్రేమ కోసం ఇంతలా గొడవ పడుతున్నట్టు ఆబ్వియస్లీ 4 నెలలు పరిచయం ట్రూ లోపే కావాలంటది. నేను ఇంత చెప్తున్నా నా ప్రేమకి విలువివ్వని మీకన్నా నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. ప్రేమే ప్రాణంగా ఏం రైమింగ్ సార్? చెప్పాక డైరెక్టర్ ఎవరు అనుకున్నావు? హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదు అనుకోండి. ఎంత పెద్ద మాట అన్నదరా. అదేంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది? నేనే ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోతున్నాడు. కనీసం ఖర్చులు 400 అవ్వరా? అంటే ఇప్పుడు ఆ 400 సేఫే. ఎక్కడున్నావు? విషయం అంటే చెప్పు. నాన్నకు మన విషయం తెలిసిపోయిందిరా. షాక్. ఆ దెబ్బకి షేక్ అయ్యి ఉంటే. నేను ఇంట్లో ఉండి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావే? ముందుంటికి నువ్వు ఫ్యూచర్ భలే ప్రెడిక్ట్ చేశాట్రా. అదేంట్రా అలా అంటావు? ఇంట్లో నువ్వే ముఖ్యం అని చెప్పొస్తాను. పిచ్చా నీకు? కొంచెం గుర్తుందా? బయటికి ఎలా బతకాలే? నీతో పాటు నేను కూడా అడుగు తినాలా? మూసుకొని పోవే. అలాంటి ఇంతే కదా నిజమైన ప్రేమ లవ్ అవ్వడానికి పెద్ద హిరుగు డైలాగులు కొట్టు. ఏమైందిరా?